వీక్లీ వన్స్ ఒక్కసారైనా పప్పాయ తినాలి. కంపల్సరీ చెప్తున్నా. వీక్లీ వన్స్ పప్పాయ తినాలి. క్యాన్సర్‌కైతే బెస్ట్ మెడిసిన్. రాకుండా ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. పప్పాయ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుద్దనమాట ఎక్కువ. అండ్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ప్లేట్‌లెట్స్ ఎక్కువ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ తక్కువ ఉన్నవాళ్ళు, వైట్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ టైమ్స్ పపాయ తింటే ఇంక్రీజ్ అవుతాయన్నమాట. అండ్ ఇంకొచ్చేసి అండ్ ఇంకా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటది. స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. నేచురల్‌గా మనకి హెయిర్ అయితే గ్రోత్ ఉంటది. స్కిన్‌కైతే గ్లోయింగ్ ఉంటది. మచ్చలు, మొటాలకి మచ్చలొస్తాయి కదా! ఇట్లా ఆ మచ్చలు కూడా తొందరగా తగ్గిపోతాయి విటమిన్ సి వల్ల. కత్తిని నేను రూ. 100కి తీసుకున్నా. ఆన్‌లైన్‌లో అయితే చాలా కాస్ట్ ఉంది. ఆఫ్‌లైన్ తీసుకున్నా నేను. ఆ కత్తేదో కానీ నా చేతులు తెగుద్ది గానీ, కూరగాయలు మాత్రం వెజిటబుల్స్ మాత్రం ఎక్కువగా తెగదు. పప్పాయ కొనేటప్పుడు ఇలా మంచిగా కలర్‌లో ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బావుంటది. మరీ మెత్తగా ఉండదు. మరీ గట్టిగా ఉండొద్దు. అలా దోరగా మంచిగుంటే మాత్రం బావుంటది. నేనైతే ఒక్క కాయ పెద్దగుంది. ముగ్గురికొచ్చిందది. అయినా గూడా చాలా పీసెస్ అయినాయి. ఆ కత్తి మాత్రం అట్లనే నాకు చేయి తెగకుండా కోయాలంటే కష్టం. కొంచెం ఎక్స్ట్రాలు చేద్దామని దాంతోని తీసుకుంటున్నా. కానీ రాదు. అది నాకు బాగా తెలుసు. ఎంతో కష్టపడి మరీ నేను చేస్తా. అంతంత మాత్రమే వస్తది. కానీ కాయ మాత్రం సూపరుంది. తియ్యగా భలే ఉంది. చాలా బావుంది. పపాయ తీసుకునేటప్పుడు కలర్ చూడండి మంచిగా కలరు బావుంటది అది మాత్రం. అండ్ ఇంకోటొచ్చేసి